జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల కామారెడ్డి జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లడం, అప్పర్ మానేరు జలాశయానికి వరద పోటెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మాచారెడ్డి సమీపంలో ఉన్న మానేరు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి సిరిసిల్ల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకున్నాం. రామకృష్ణ, చెప్పండి, భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ వచ్చి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? వర్షం ఇంకా పడుతూనే ఉందా? వరదకు సంబంధించి కానీ అక్కడ మనం చూస్తున్న ప్రజలు కూడా ఏడుస్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కామారెడ్డి జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్లాలోని కొంత ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గంభీరావుపేట మండలంలో కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఎగువ మానేరు సంబంధించినటువంటి నర్మల ప్రాంతాల వద్ద మానేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఇది ఉగ్రరూపం దాల్చడంతో అందులో దాదాపుగా 6 వ్యక్తులు చిక్కుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే దీనిపైన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. వెంటనే అప్రమత్తం చేసి వారిని రక్షించేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. మరోవైపు ఏదైతే ఆది శ్రీనివాస్ వెమ్లవాడ ఎమ్మెల్యే కూడా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్లు ఫోన్ లో మాట్లాడి హెలికాప్టర్ వెంటనే సమకూర్చాలి, ఎందుకంటే చీకటి పడుతుంది కాబట్టి వాళ్ళు భయాందోళన గురవుతున్నటువంటి వారి పరిస్థితిని అయితే వివరించడం జరిగింది. అయితే ఫోన్ లో ఏదైతే బాధితులతోని ఆది శ్రీనివాస్ 2 మంత్రులతో కూడా మాట్లాడించడం జరిగింది. అయితే ఇప్పటికే అన్ని సహాయక చర్యలు చేపట్టాము. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా టీంలు అప్రమత్తమయ్యాయి. కానీ ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ రావడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కూడా ఈ విషయం సంబంధించి కూడా తాము ఆదేశాలు జారీ చేస్తాము, వాతావరణం అనుకూలించగానే అది రాత్రి అయినప్పుడు కూడా హెలికాప్టర్ పంపిస్తామని చెప్పేసి కూడా బాధితులతో ఫోన్ మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. ఇక మరోవైపు కామారెడ్డి సిరిసిల్ల మధ్య మాత్రం పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి, ఎందుకంటే ఈ మార్గంలోనే ఈ ప్రాజెక్టు ఎగువ మానేరు ప్రాజెక్టు ప్రవహిస్తుండటంతో మధ్యలో మనే వాగుతో పాటు ఇతర వాగుల వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కూడా ఇక్కడ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. ఇక అధికారులు మాత్రం అక్కడ అందుబాటులో ఉండి ఏ మాత్రం కూడా ట్రాఫిక్ అటు వెళ్లకుండా మాత్రం చర్యలు చేపడుతున్నారు. ఇక మరోవైపు ఈ రాత్రి కూడా మరింత భారీ వర్షాలు కురున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీలు అక్కడే ఉండి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. Gracias.